కాదు. మరి ఆలస్యం చేయకుండా మా మెగాస్టార్ గారికి మైక్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము. చిరంజీవి గారు. రైట్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఉత్త గ్యాసే, సౌండ్ వచ్చింది రావట్లేదు. చాలా సరదాగా జరుగుతున్న ఈ వేడుకలో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. విచ్చేసిన ఆహ్వానితులకు, మీడియా మిత్రులకు, ఇతర కళాభిమానులకు, అలాగే బ్రహ్మ ఆనందం చిత్ర యూనిట్ సభ్యులకు, నటీనటులకు అందరికీ నమస్కారం. సుమాయిట్రా ఇక్కడే ఉన్నానండి సార్. సార్ లండన్ పేమెంట్ పంపలేదే అంటే ఈరోజు మొన్నడు లైలా కూడా పంపలేదు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అండి. తనకు వెళ్ళే చోట నా గురించి చెప్పుద్ది, నేను వెళ్ళే చోట తన గురించి చెప్తాం. ఆ రకంగా ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ వచ్చి మొత్తంలో పంచుకుంటాం. అది వేరే విషయం. 2 ఈవెంట్స్ నుంచి నువ్వు పంపట్లేదు సార్. అది యాక్చువల్లీ అనిల్ రావు ఇక మీద నీకు ఎక్కడ చెప్పను, అలాగే నా గురించి ఎక్కడ చెప్పద్దు. ఓకే సార్. అనిల్ అంతే, మొన్న వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు, ఇవ్వాల్సి ఇవ్వలేదు కమిషన్. ఇప్పుడు మన ముగ్గురు దొరికాం కదా ఎవరికైనా ఫంక్షన్ పిలవడానికి. అందుకు నీ మీద న్యాయంగా ఉందామా సార్? నువ్వు మూట తప్పద్దు, సారీ మాట తప్పద్దు. రైట్. అంటే మొన్న ఆ ఫంక్షన్కి వెళ్ళాము, మళ్ళీ ఈ ఫంక్షన్కి నేను తప్ప ఎవరు లేరా అని మీకు అనిపించవచ్చు. కానీ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయటం మూలంగా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేయాల్సిన పరిస్థితి, సినిమా కథ ఎంత ముఖ్యమో అది ప్రాపర్ టైంలో ఆ డేట్కి రిలీజ్ చేయటం కూడా అంతే ముఖ్యం. మంచి థియేటర్లో రిలీజ్ చేయటం అంతకంటే ముఖ్యం. అన్నిటికీ మించి సినిమాని ప్రమోట్ చేయటం, ప్రేక్షకుల గుండెల్లోకి తీసుకువెళ్ళటం, వాళ్ళ మైండ్లో ఈ సినిమా గురించి చెప్పడం అది చాలా చాలా ప్రధానమైపోయింది. ఈ మధ్యకాలంలో అత్యంత అద్భుతంగా ప్రమోషన్ చేసింది అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నాం, ఎంత బాగా చేశారంటే ఎక్కడ చూస్తే సరే వాళ్ళే కనపడుతున్నారు. ఎక్కడ చూస్తే ఇంత బాగా చేస్తున్నారు, ఇంత సరదాగా చేస్తారు. వెంకటేష్ కూడా చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు స్టేజ్ మీద. ఈ సినిమాకి వెళ్ళాలనే ఫీలింగ్ కలిగింది. అది ఎంతో హెల్ప్ అయ్యింది. సో ప్రమోషన్స్ అనేది అంత ఇంపార్టెంట్. ఈ సినిమాకి వచ్చేసరికి రాజా రవీంద్ర నాకు చెప్పేది ఏంటంటే, అనే మన బ్రహ్మానందం గారి అబ్బాయి సినిమా ఉంది. విన్నాను, ఏదో బ్రహ్మ ఆనందం అని. అది ఎప్పుడు రిలీజు ఇదే. కానీ తను 2-3 హీరోల కోసం ట్రై చేశారు. వాళ్ళిద్దరూ రాలేని పరిస్థితిలో ఉన్నారు. నేనే కొంచెం కోఆర్డినేట్ చేస్తాను. ఇప్పుడు ఎవరు హీరో వచ్చే పరిస్థితి లేరు. ఎవరో ఒకళ్ళు మెయిన్ హీరో వస్తారు కానీ సినిమా లేదు. మొత్తం డల్ అయి ఉన్నారు. ఎలాగంటే ఎందుకు బ్రహ్మానందం అబ్బాయి అండి, మన ఫ్యామిలీ అయ్యా, చెప్పు నేను వస్తాను. ఇది నేను సంపాదించుకున్నటువంటి ఈ ఇమేజ్ని ఎంతో కొంత ఒక సినిమా ప్రమోషన్ కోసం, ఒక బిడ్డకి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం, ఒక బిడ్డకి భుజం కాయడం కోసంగా నేను వస్తాను. బ్రహ్మానందం ఎందుకంత మొహన పడతాడు, ఫోన్ తీ అని ఇందాక ఆయన చెప్పినట్లుగానే ఫోన్ తీసి బ్రహ్మానందం నేను వస్తున్నాను అని ఏదో మాట్లాడబడి నేను వస్తున్నాను, దట్స్ ఇట్. ఇంకా నాకు టైం లేదు, ఏదో మనుషులు ఎదురుగా ఉన్నారు, తర్వాత మాట్లాడి ఫోన్ పెట్టి మళ్ళీ ఇప్పుడు స్టేజ్ మీద ఇప్పుడు మాట్లాడటం అంటే ఇదేదో గొప్పగానో లేకపోతే ఇంకోడో కాదు. మరి ఎక్కడ చూస్తే చిరంజీవి వస్తున్నాడు, టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే అనుకోని నాకేం పర్వాలేదు. నా ఇమేజ్, నా మాటకి నమ్మి కొంతమంది సినిమా బాగుంటే చెప్తాడు, ఈ సినిమాని చూడమని చెప్తున్నాడు అని ప్రేక్షకుల్లో ఆ గుడ్ విల్ ఉంది. కాబట్టి ఆ గుడ్ విల్ని, ఆ ఇమేజ్ని వాడి ఒక సినిమాకి, ఒక బిడ్డకి అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను దాన్ని వెచ్చిస్తాను, దాన్ని స్పెండ్ చేస్తాను, దాన్ని ఖర్చు పెడతాను. చాలామంది ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్, నీ గ్లామర్